ప్రేక్షకులకి నమస్కారం. ఇవాళ మండే జూన్ 27. ఇవాళ నిఫ్టీ వచ్చి మార్నింగ్ ఓపెనింగ్ 15,926 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 15,927 హై అయింది. 15,815 దగ్గర క్లోజింగ్ వచ్చింది. ఇది లో వచ్చింది. 15,832 క్లోజ్ అయింది. దాదాపు 132 పాయింట్లు పెరిగింది. 0.085% పెరిగింది. మనం నిన్న వీడియోలో చెప్పినట్టు ఇవాళ నిఫ్టీ పాజిటివ్ ట్రెండ్ ఛాన్స్ ఉంది, పెరుగుతుంది అనుకున్నాం. అలాగే మార్కెట్స్ పెరుగుతున్నాయి. దీని టార్గెట్స్ వచ్చి 16,000 దాకా ఛాన్స్ ఉంది ఫస్ట్ టార్గెట్. కాబట్టి ఏదైనా 15,000 నుంచి 15,800 నుంచి 15,750 మధ్యలో మార్కెట్స్ వస్తే నిఫ్టీ కనుక వస్తే బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 16,000, స్టాప్ లాస్ వచ్చి 15,645. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ 34,126 దగ్గర ఓపెన్ అయింది. హై వచ్చి 34,147, లో 33,735, క్లోజింగ్ వచ్చి 33,811 దగ్గర క్లోజ్ అయింది. ఇది 0.55% పెరిగింది. ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి క్లియర్గా ట్రెండ్ పాజిటివ్ కనపడుతుంది. సో బై అండ్ డిప్స్ చేసుకోవచ్చు. సో ఇది 33,700 నుంచి 33,600 మధ్యలో బయింగ్ చేసుకుంటే టార్గెట్ వచ్చి 34,400 దాకా టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ వచ్చి 33,300 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఇవాళ ఓపెనింగ్ వచ్చి 53,468, హై వచ్చి 53,509, లో 53,120 దగ్గర లో వచ్చింది. అలాగే 53,661 క్లోజ్ అయింది. 433 పాయింట్లు పెరిగి 0.82% పెరిగింది. ఇవాళ టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ తీసుకుంటే నిఫ్టీ స్టాక్స్ మ్యాక్సిమం అన్ని టాప్ గెయినర్స్ అయినాయి. ఓన్లీ కోటక్ బ్యాంక్ -0.41% తగ్గింది. రిలయన్స్ 0.35% తగ్గింది. అలాగే టైటన్ 0.25% తగ్గాయి. మిగతా అన్ని కంపెనీస్ కూడా మంచి స్ట్రాంగ్గా వచ్చాయి. సో ఎల్ఎన్టీ వచ్చి 1,530 దగ్గర క్లోజ్ అయింది. 2.69% పెరిగింది. అలాగే టెక్ మహీంద్రా 2.67, ఇది అబౌవ్ 1000 పాజిటివ్. సో ఇది ఇక్కడ నుంచి 1035, 1045 దాకా కూడా ఛాన్స్ ఉంది. అలాగే హెచ్సిఎల్ టెక్ వచ్చి 2.1% పెరిగింది. ఇన్ఫీ కూడా 2.25% పెరిగింది. ఏషియన్ పెయింట్ కూడా ఇది 2.19% పెరిగింది. ఇవి ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఇవాళ మనం కంపెనీ ఇండివిజువల్ కంపెనీ న్యూస్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఇది డిజిటల్ ప్లాట్ఫామ్ ఒకటి అనౌన్స్ చేసింది. ఇది స్టూడెంట్స్ ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కానీ ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ ఎడ్యుకేషన్ చేయాలంటే వాళ్ళ కోసం క్యాంపస్ పవర్ అనేది ఒక వన్ స్టాప్ ప్లాట్ఫామ్ అనేది వీళ్ళు రిలీజ్ చేశారు. సో ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్ బ్యాంకుకి. అలాగే హీరో మోటార్ ఇవాళ న్యూ బ్రాండ్ రిలీజ్ చేసింది, ప్యాషన్ ఎక్స్టెక్ అని. ఇది ప్యాషన్ ప్లస్లో నెక్స్ట్ వేరియంట్ ప్యాషన్ ఎక్స్టెక్. ఈ హీరో మోటార్ అనేది వరల్డ్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ మోటార్ సైకిల్ కంపెనీ ఇండియా కానీ వరల్డ్లో కానీ. సో దీని మంచి రేట్లో, కాంపిటేటివ్ రేట్లో రిలీజ్ చేశారు. సో ఇది సేల్స్ బాగుండే అవకాశం ఉంది. కాబట్టి ఇది హీరో మోటార్ కంపెనీకి పాజిటివ్ న్యూస్. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ ఇవాళ మంచి టాప్ గెయినర్ అయింది. దీనికి ఏంటంటే ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ అనే రేటింగ్ కంపెనీ ఇండస్ ఇండ్ బ్యాంక్కి పాజిటివ్ న్యూస్ ఇచ్చింది. AA+ రేటింగ్ ఇచ్చింది, స్టేబుల్ అవుట్లుక్ అని. సో ఇది షార్ట్ టర్మ్ రేటింగ్ వచ్చి ఇండియా A1+ ఉంది. సో ఇది పాజిటివ్. అలాగే సిప్లా కంపెనీకి వచ్చి మెక్లాడ్స్ HIV చైల్డ్ ట్రీట్మెంట్స్, దీనికి ఇది అప్రూవల్ వచ్చింది సౌత్ ఆఫ్రికాలో. సో ఈ కంపెనీకి ఇది పాజిటివ్ న్యూస్. అలాగే ఈ జొమాటో కంపెనీ వచ్చి అంతకుముందు బ్లింకిట్ అనే కంపెనీని అంతకుముందు దీని పేరు గ్రూఫర్స్, అది ఈకామర్స్ కంపెనీ. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అనమాట. దీన్ని వీళ్ళు ఎక్వైర్ చేసుకున్నారు. దాదాపు 4,447 కోట్లు టేక్ ఓవర్ కాస్ట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఆర్డర్స్ అన్నీ కూడా స్పీడీగా అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది కంపెనీకి పాజిటివ్ న్యూస్. ఈ ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క లాంగ్ టర్మ్ రేటింగ్స్ అన్నీ కూడా
ట్రిపుల్ బి రేటింగ్ ఇచ్చింది. ఎస్ఎన్పి ఇంటర్నేషనల్ కంపెనీ రేటింగ్ ఏజెన్సీ ట్రిపుల్ బి ఇచ్చింది. సో ఇది పాజిటివ్. సో నెక్స్ట్ ఏంటంటే డాక్టర్ రెడ్డి, ఈ కంపెనీ ఒకటి, అలాగే యూకే కంపెనీ ఇండివిర్ అనే కంపెనీ యూకే, ఈ రెండింటికి ఎప్పటి నుంచో డిస్ప్యూట్ ఉంది. అది ఇవాళ సెటిల్మెంట్ అయింది, ఈ కంపెనీ అగ్రిమెంట్ అయ్యారు. సో వీళ్ళకి $72 మిలియన్ రేపు 2024 మార్చ్ 31కి వస్తాయి. కాబట్టి ఇది రెడ్డీస్కి ఒక పాజిటివ్ రిలీఫ్. ఇన్వెస్ట్మెంట్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ చూసుకుంటే ఏషియన్ పెయింట్ వచ్చి ఇది దాదాపు 3200 నుంచి ఫాల్ అయింది, 2500కి వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ చార్ట్స్ పాజిటివ్గా చూపించడం వల్ల ఇది మార్కెట్స్ మూవ్మెంట్లో ఇంకా పార్టిసిపేట్ చేసి ఈ ఏటీఆర్ బ్యాండ్ మూవింగ్ యావరేజ్ కన్నా పెరిగింది కాబట్టి ఇది ఇంకా కూడా పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది 2800 నిన్న ఇవాళ క్లోజ్. సో 2800 కాడి నుంచి 2820 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 2900, స్టాప్ లాస్ వచ్చి 2745 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. టాటా స్టీల్ రెండో కంపెనీ వచ్చి టాటా స్టీల్ వచ్చి ఇది లాస్ట్ టైం 1300 నుంచి ఫాల్ అయింది, 1300 నుంచి తగ్గింది, 840 వరకు వచ్చింది. అక్కడి నుంచి ఇప్పుడు పెరుగుతుంది. సో ఇక్కడ ఇది ఎంటర్ అవ్వచ్చు బయింగ్లోకి. 860 నుంచి బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 920 దాకా ఉంది. స్టాప్ లాస్ వచ్చి 829 స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి.